కుకట్పల్లిలో నల్లచెరువు ఏదైతే ఉందో ఈ హైడ్రాకి అంటే హైడ్రా కూల్చివేతలు అక్కడ ఫస్ట్ జరగడం బాగా కలిసివేసింది. ఎందుకంటే ప్రజలను అక్కడ దౌర్జన్యంగా పంపించడం. ఇలాంటి సమయంలో అంటే ఇక్కడ కుకట్పల్లి దొరలు ఆక్రమించారు అని చెప్పేసి రీసెంట్గా కొంతమంది పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే కుకట్పల్లి నల్ల చెరువుని కుకట్పల్లి దొరలు ఆక్రమించారు, దాని నుంచి హైడ్రా క్లియర్ చేసింది అంటున్నారా మీరు? నో అంటే ఐ మీన్ హైడ్రా అయిపోయింది, హైడ్రా అయిపోతుంది. అయిపోయిన తర్వాత బట్ రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ కామెంట్ ఏంటంటే ఆ పరిసరాలని దొరలు ఆక్రమించారని చెప్పేసి పార్టీలో నుంచి వెళ్ళిపోయిన ఒక కీలక వ్యక్తి ఆరోపించడం జరిగింది. ఏం చెప్తారు? కుకట్పల్లి నల్ల చెరువుని దొరలు ఆక్రమించారు అనేది ఒక పెద్ద అబద్ధం, అది ఒక పచ్చి అబద్ధం. అది కుకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలన్నీ కూడా సికం భూములు. అవన్నీ కూడా సికం భూములు అంటే మీకు తెలుసు కదా, సీజన్లో మీరు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినప్పుడు అక్కడ దాన్ని వదిలేయాలి. సో అవన్నీ కూడా పట్టా భూములు, సికం పట్టా భూములు కుకట్పల్లి విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే కుకట్పల్లి విలేజర్స్కి, కుకట్పల్లి గ్రామస్తులకి కబ్జాలు చేయాల్సినటువంటి కర్మ పట్టలేదు. కుకట్పల్లి గ్రామస్తులు కావచ్చు, అన్ని కులాల గురించి చెప్తా ఉన్నా, ఏ ఒక్క కులం గురించి చెప్తలేను. అక్కడ బెలమలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కబ్జాలు చేసిరు అని చెప్పి ఇక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కబ్జాలు చేసేటువంటి కర్మ పట్టలేదు. అక్కడ ఉన్నటువంటి సికం పట్టా భూములు ఎన్నో సంవత్సరాలుగా తాతల నాటి నుండి నిజాములు ఉన్నప్పటి నుండి అవి అన్నీ కూడా కల్టివేషన్ చేస్తున్నటువంటి భూములు, హార్వెస్టింగ్ చేస్తున్నటువంటి భూములు అవన్నీ. సో ఆ భూముల్లో వాళ్ళు తరతరాలుగా జనరేషన్స్గా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొత్తం అర్బనైజ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు హైడ్రా వచ్చింది, దీన్ని మేము బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నామన్నారు. మీరు ఇక్కడ ఏం కట్టవద్దు, మీరు అవతల వర్రి అని చెప్పి వాళ్ళని వాళ్ళ టీడీఆర్లు కావచ్చు ఏ విధమైన సెటిల్మెంట్ చేయకుండా వచ్చి నైట్కి నైట్ మొత్తం అన్ని గులగొట్టేసి పోయినారు. వీళ్ళతో పాటు కుకట్పల్లి గ్రామస్తులతో పాటు కొందరు పేదలు, అక్కడ కిరాయికి ఉన్నటువంటి కొందరు పేదలు కావచ్చు, కొందరు ఇతర ప్రజలు కూడా కావచ్చు, వాళ్ళు దే ఆర్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళని కూడా మొత్తం నూకి పడేసారు. రాత్రికి రాత్రి ఆల్టర్నేషన్ ఏం చూపించకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా చేసి పడేసారు. సో అట్లాంటి పరిస్థితుల్లో చేసి అక్కడ ఉన్నటువంటి ఆ నల్ల చెరువు ఏమో అంటారు వాళ్ళు, 9 ఎకరాలను మేము 20 ఎకరాలు చేసినాం, 30 ఎకరాలు చేసినామని. ఎవరు చేయలే, ఆడ ఎంత ఉందో అంతే ఉంది. దే ఆర్ బ్యూటిఫైయింగ్. ఇంకా గూగుల్ మ్యాప్ తీయండి, వాళ్ళు ఎండాకాలం మ్యాప్, వర్షాకాలం మ్యాప్ చూపించి ఇక ఇంత మేము మొత్తం కూడా దీన్ని ఎంక్రోచ్మెంట్ నుంచి కాపాడినామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అంత ఎంక్రోచ్ ఏం కాదు, ఎవరు ఎంక్రోచ్ చేయలే. అక్కడ ఎంక్రోచ్ చేయాల్సిన కర్మ కూడా వాళ్ళు పట్టలే. సో అన్నీ కూడా బ్యూటిఫై చేశారు. ఎస్, వి అప్రిషియేట్ బ్యూటిఫికేషన్ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వీఆర్ అప్రిషియేటింగ్ ఇన్ దిస్ ఎఫర్ట్. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టా భూములు, శిఖం పట్టా భూములు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మేము బ్యూటిఫికేషన్ చేస్తాము, కబ్జాలు చేసిన వాళ్ళని ఎలగొట్టినాము అని చెప్పి ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఆ టైంలో మీరెందుకు అక్కడ కనిపించలేదు? అంటే అంతమంది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బెటాయించి ఏడుపులు పెడబబ్బులు, మేము జేసీబీల కింద పడిపోతామని ఆడోళ్ళ సైతం పరుగులు పెట్టి కిరోసిన్ పోసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలో అంటే కుక్కట్పల్లిలోనే బేసిక్గా ఎక్కువగా హైడ్రా కూల్చివేతలు కూడా జరిగాయి. మీరు ఎక్కడ కనిపించలేదు అసలు? కుకట్పల్లి మా గ్రామమే కుకట్పల్లి. మేము ఉండేది మై నేటివ్ విలేజ్. ఇప్పుడు మా నైజాములు ఉన్నప్పటి నుండి, మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి మా విలేజ్ అది. మేము ఉండేది అక్కడే. మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. నేను లేను అనేది అవాస్తవం. అది ముంగడికి వచ్చి మీడియాలో మాట్లాడే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిండొచ్చు కాక, కానీ నేను మాట్లాడలేదు అప్పుడు. అంతే తప్పితే నేను అక్కడ లేను అనేది మాత్రం అవాస్తవం. ఇంకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్గా నిన్న గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే 5 మంది అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఇటు గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, ఇలాగ కొంతమంది అయితే పార్టీలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు టెక్నికల్గా ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? పెద్ద జోక్ అయిపోయింది, ప్రజలకి పెద్ద జోక్ అయిపోయింది. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దర్ మేకింగ్ ఎ బిగ్ జోక్ అవుట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. క్లియర్గా వాళ్ళు కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండువా వేసుకున్నారు. వీళ్ళేమంటారు, అది 3 రంగుల కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ఇండియా కండువా లేకపోతే ఇంకో కండువా అంటున్నారు. దీనంత పెద్ద అబద్ధం ఇంకోటి ఉన్నదా? క్లియర్గా గతంలో వేరే పార్టీలో ఎవరైనా జాయిన్ అయితే ఒప్పుకున్నారు, మేము పార్టీలో జాయిన్ అయ్యామని. మేము ఈ జాయిన్ కాలేము అని చెప్పి, అసలు ఈ పార్టీలో మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పి ఇట్లా అబద్ధాలు ఆడుకుంటూ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి రాకుండా
చేస్తూ ఉన్నారు, ప్రజలన్నీ కూడా గమనిస్తూ అంటే ఉన్నారు. ఇటు అరకపూడి మీ పక్క నియోజకవర్గం షేర్లింగపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఏమో నాకు కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి పార్టీతోటి, నేను అందుకే హాజరు కావట్లేదు, నన్ను అవమానించారు కాబట్టి నేను పార్టీకి వెళ్ళట్లేదు తప్ప నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదు, అది జస్ట్ దేవుడికి వేస్తారు కదా కండువ అని చెప్పేసి అని ఆయన ఏమో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, అరకేపూడి ఇది అదే చెప్తాను, ఇది బికేమ్ ఏ వెరీ బిగ్ జోక్. ఆయన్నే అక్కడ ఉన్న చుట్టుముట్టున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, అందరికీ ఆయన్నే స్వయంగా ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము, రేపు అందరు రండి, ఇంకెన్ని రోజులు ఈ పార్టీలో ఉందాము అని చెప్పి ఆయన్నే స్పష్టంగా అందరినీ అడిగినటువంటి పరిస్థితి అందరు కూడా ఉన్నది. ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడంటే పచ్చి అబద్ధం, అది ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఈరోజు దీనికి సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఎప్పుడు చూసినా రాజ్యాంగం బుక్కుని ఆయన సంఖలో పెట్టుకొని నేను రాజ్యాంగ రక్షకుడిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి ఉంటాను, నేను లోబడి పనిచేస్తాను, ఇక్కడ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ ఉన్నారు ఇతర పార్టీలు అని చెప్పి ఆయన దేశమంతా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సొంత పార్టీ, ఆయనకు ఉన్నాయే 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఒకటి హర్యానా, కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలలో కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో కూడా చూసినాము. అదేవిధంగా రాజ్యాంగ ఉల్లంఘన ఇట్లా ఇతర పార్టీల నాయకులను కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మళ్ళీ చేర్చుకోలేదు అని అబద్ధాలు ఆడుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సో రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ముందు వాళ్ళ పార్టీని సరిగా చూసుకొని ఇట్లాంటి చర్యలు కాకుండా చూసుకొని ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడితే దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది తప్పితే ఇట్లాంటి పనులు చేసుకుంటా అన్నీ గమనించుకుంటా ఆయన బ్లైండ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే ఇక నాకు ధృతరాష్ట్రం లెక్క ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసేవన్నీ కూడా ఆయన కనిపిస్తలేవు, వాళ్ళ పార్టీలు చేసే కనిపిస్తలేవు, మళ్ళీ వేరే రాష్ట్రాల్లో తిరుగుకుంటా రాజ్యాంగ బోధనలు చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా దీనికి సమాధానం రాహుల్ గాంధీ గారే చెప్పాలి. గతంలో కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీ గారిని. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేర్చుకుంటూ ఉన్నారు, మరి మీరు దీని మీద మీ సమాధానం ఏంటి అంటే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో దీని మీద రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి.